హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములా అలాగే యూనిట్స్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024కు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం చాప్టర్ వైజ్. సో ప్రాబ్లమ్స్కు సంబంధించి ఫార్ములాలు అలాగే దానికి ఆ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్స్ ఇంపార్టెంట్ 1 మార్క్ కవర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హీట్ చాప్టర్లో తీసుకుంటే హీట్ యొక్క ఫార్ములా లాస్ ఆఫ్ హీట్ ఆర్ గెయిన్ ఆఫ్ హీట్ Q ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. హీట్ యొక్క CGS యూనిట్ మనం గమనిస్తే క్యాలరీని CASL అని రాస్తాం. SI యూనిట్ వచ్చేసి జౌల్. సో ఆ విధంగా మనము J అనేటువంటి లెటర్ చేత చూపిస్తాం. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్ లేదా 4.2 జౌల్స్, బోత్ ఆర్ రైట్. సో ఇవి CGS యూనిట్ ఆఫ్ హీట్, SI యూనిట్ ఆఫ్ హీట్. సో హీట్కు ఫార్ములా MS డెల్టా టీ. నెక్స్ట్ రెండవది స్పెసిఫిక్ హీట్ ఫార్ములా S ఈజ్ ఈక్వల్స్ టు Q/M డెల్టా టీ. సో స్పెసిఫిక్ హీట్ యొక్క CGS యూనిట్ మనం గమనిస్తే CGS యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈస్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. SI సిస్టంలో దీని యూనిట్ గమనిస్తే జౌల్ పర్ కేజీ కెల్విన్స్. సో 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్స్. అంటే క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ను జౌల్ పర్ కేజీ కెల్విన్లోకి మార్చాలి అంటే ఇంత వాల్యూ చేత మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఫార్ములా వచ్చేసి నెట్ హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ యొక్క ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం గమనించే. So to find the temperature of mixture, final temperature of mixture which is formed by mixing two substances T equal to M1T1 plus M2T2 by M1 plus M2. So FT అంటే ఇక్కడ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై మిక్సింగ్ టూ సేమ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ మాసెస్ M1 M2, టెంపరేచర్ T1 T2. సో రెండు సబ్స్టెన్సెస్ ఒకే రకమైన సబ్స్టెన్సెస్ మాస్ M1 M2, టెంపరేచర్ T1 T2 ఉండేటి కలిపినప్పుడు ఆ రెండు కలిపినప్పుడు ఏర్పడే మిక్చర్ యొక్క ఫైనల్ టెంపరేచర్ ఫార్ములా ఏంటంటే T ఈక్వల్ టు M1 ప్లస్ M2 బై M1 ప్లస్ M2. ఇంపార్టెంట్ మనకు ప్రాబ్లమ్స్లో కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేసి టెంపరేచర్ యొక్క CGS SI సిస్టమ్ అన్నిట్లో మనకు డిగ్రీ సెల్సియస్ అలాగే కెల్విన్స్, ఇవి యూనిట్స్. సో మనం టెంపరేచర్ను డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చాలన్నా లేదా కెల్విన్ నుంచి డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలన్న ఫార్ములా ఏంటంటే C/100 ఈక్వల్ టు K-273/100. ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే C ఈక్వల్ టు K-273. C ఈక్వల్ టు K-273. C అనేది ఏంటంటే డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్, K అంటే కెల్విన్ స్కేల్ టెంపరేచర్. అంటే మనము ఈ విధంగా సో ఈ ఫార్ములాను మనం యూజ్ చేసి సెల్సియస్ను సెల్సియస్ను కెల్విన్లోకి మార్చవచ్చు, కెల్విన్ను డిగ్రీ సెల్సియస్లోకి కూడా మార్చవచ్చు. సో ఇది డిగ్రీ సెల్సియస్ CGS యూనిట్, అలాగే SI సిస్టంలో కెల్విన్స్. సో ఇలా రాస్తాం, డిగ్రీ సెల్సియస్ కెల్విన్ అంటే ఇలా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ డినోటెడ్ బై L ఈజ్ ఈక్వల్స్ టు Q/M. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అయినా లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అన్నా L ఈజ్ ఈక్వల్స్ టు Q/M. దీని యొక్క CGS యూనిట్ వచ్చేసి క్యాలరీ పర్ గ్రామ్, SI యూనిట్ వచ్చేసి జౌల్ పర్ కేజీ అనమాట.
సో లేటెంట్ హీట్ ఆ ఫ్యూజన్ లేదా వ్యాపరైజేషన్ మనం ఎల్ అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. ఎల్ ఈక్వల్ టు క్యూ బై ఎం. క్యూ అనేది హీటు, ఎం అనేది మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సిజిఎస్లో ఎల్కి యూనిట్ క్యాలరీ పర్ గ్రామ్, ఎస్ఐ సిస్టంలో జౌల్ పర్ కేజీ. సో మనకు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ గమనిస్తే, సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వాల్యూ ఎంత అంటే 80 క్యాలరీ పర్ గ్రామ్. చాలా ఇంపార్టెంట్. లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ అయితే 540 క్యాలరీ పర్ గ్రామ్. 540 క్యాలరీ పర్ గ్రామ్. సో లేటెంట్ హీట్ను మనము ఈ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ కానీ వ్యాపరైజేషన్ కానీ ఎల్ చేత చూపిస్తాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అయితే 80 క్యాలరీ పర్ గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ అయితే 540 క్యాలరీ పర్ గ్రామ్. సో ఇక్కడ మనము క్యూబీసీ గోస్ టు ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములాలో మనము ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములా యూజ్ చేసాం. లాస్ ఆఫ్ హీటు, గెయిన్ ఆఫ్ హీటు. అలాగే ఈ ఫార్ములా నుంచి కూడా క్యూకు ఫార్ములా మనం రాయొచ్చు. అది ఏంటంటే సో క్యూబీసీ గోస్ టు ఎల్ ఇంటూ ఎం. మళ్ళీ ఈ ఫార్ములా ఎప్పుడు ఇచ్చేయాలంటే ఈ ఫార్ములా ద్వారా టెంపరేచర్లో మార్పు ఉన్నప్పుడు హీట్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఫార్ములా ద్వారా టెంపరేచర్లో మార్పు లేనప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెన్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్ టు క్యాలిక్యులేట్ లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ హీట్, క్యూబీసీ గోస్ టు ఎల్ ఇంటూ ఎం. టెంపరేచర్లో మార్పు లేనప్పుడు లాస్ ఆఫ్ హీట్ను కానీ గెయిన్ ఆఫ్ హీట్ను కానీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో టెంపరేచర్లో మార్పు ఉన్నప్పుడు డెల్టా టీ ఉంది కాబట్టి టెంపరేచర్లో మార్పు ఉన్నప్పుడు మనము లాస్ ఆఫ్ హీట్, గెయిన్ ఆఫ్ హీట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాను వాడచ్చు. ఇవి హీట్ చాప్టర్లో ఉన్న ముఖ్యమైనటువంటి ఫార్ములాలు. అలాగే వచ్చేసి వాటి యొక్క యూనిట్స్. సో నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో మనం గమనిస్తే ఒకటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను మనము ఎన్ అనే లెటర్ చేత కానీ ఆర్ మ్యూ అనేటువంటి లెటర్ చేత కానీ డినోట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటంటే ఎన్ ఈక్వల్ టు సి బై వి. సి అనేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అనమాట. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత అంటే సి ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పవచ్చు. కిలోమీటర్స్ అయితే 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. సిజిఎస్ యూనిట్. సో సిజిఎస్ యూనిట్ అలాగే ఎస్ఐ యూనిట్ ఏమీ ఉండవు. సో నో యూనిట్స్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అందుకే దీన్ని డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు సిజిఎస్లో కానీ ఎస్ఐ సిస్టంలో కానీ ఏమీ ఉండవు. ఇది ఓన్లీ నంబర్ అని చెప్పవచ్చు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ ఈక్వల్ టు సి బై వి. నెక్స్ట్ మనము ఈ చాప్టర్లో గమనిస్తే సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1 అంటే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని N2, ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అంటే అప్పుడు సెకండ్ మీడియం ఫస్ట్ మీడియంతో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే N21 ఈజ్ ఈక్వల్స్ టు N2 బై N1 ఆర్ N21 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై N12. అలాగే ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2 అంటే N12 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై N21. ఈ రెండు ఫార్ములాను మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ రూపంలో సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 9/8 అన్నప్పుడు సో N21 ఈజ్ ఈక్వల్స్ టు 9/8 అన్నప్పుడు అంటే ఇది సెకండ్ మీడియం సెకండ్ మీడియం గ్లాసు ఫస్ట్ మీడియం వాటరు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటే 9/8. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అంటే N12 ఈ విధంగా తీసుకుంటాం. N12 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 1/N21. సో N12 ఈజ్ ఈక్వల్స్ టు 1/9/8 అంటే అప్పుడు ఏమవుతుందంటే 8/9. ఇందుకోసమే ఈ ఫార్ములాను మనం యూజ్ చేస్తాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్సో హ్యాస్ నో యూనిట్స్. సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ ఉండవు, ఎస్ఐ సిస్టంలో కూడా యూనిట్స్ ఉండవు. నెక్స్ట్ మనకు దీంట్లోనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్లో గమనిస్తే స్నెల్స్ లా ఫార్ములా
sin I by sin R is equals to కాన్స్టెంట్ ఒక ఫార్ములా. రెండవ ఫార్ములా sin I by sin R is equals to n2 by n1. థర్డ్ ఫార్ములా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n1 sin I ఈక్వల్ టు n2 sin R, n2 sin R. ఫోర్త్ ఫార్ములా ఒకవేళ రివర్స్ రెసిప్రోకల్ తీసుకుంటే sin R by sin I ఈక్వల్ టు n1 by n2. సో నెక్స్ట్ అనదర్ ఫార్ములా sin I by sin R ఈక్వల్ టు n2 by n1 ఈక్వల్ టు v1 by v2 ఈక్వల్ టు λ1 by λ2. ఇవన్నీ స్నెల్స్ లా ఫార్ములాలని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో రైట్ ద ఫార్ములా టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం n ఈక్వల్ టు sin of a ప్లస్ dm by 2 by sin a by 2. సో sin of a ప్లస్ dm by 2 by sin a by 2. a అనేది యాంగిల్ ఆఫ్ ప్రిజం, dm అనేది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం n ఈక్వల్ టు sin of a ప్లస్ dm by 2 by sin a by 2. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ మనకు కనుక్కునే n is equals to thickness of the glass slab by thickness minus vertical shift. thickness minus vertical shift. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన 1 మార్క్ ఎలా అడుగుతాడంటే ఒక గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ x, వర్టికల్ షిఫ్ట్ y అయితే, అంటే థిక్నెస్ x ఇచ్చాడు, వర్టికల్ షిఫ్ట్ y అయితే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటాడు. అప్పుడు థిక్నెస్ x కాబట్టి n ఈక్వల్ టు x బై x మైనస్ y అని చెప్తాం. సో ఈ విధంగా అడుగుతుంటాడు. ఒకసారి థిక్నెస్ను a అంటాడు, వర్టికల్ షిఫ్ట్ను b అంటాడు, అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ను రాయమంటాడు అనమాట. సో ఇవి మనకు ఫార్ములాలు దేంట్లో అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. సో మిగతా చాప్టర్ల యొక్క ఫార్ములాలు, వాటి యొక్క యూనిట్స్ మనము తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిగతా చాప్టర్స్ ఏది మనకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టరు, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం, వీటిలో ఏమేమి ఫార్ములాలు వస్తాయి, మనం ఎగ్జామ్కు వాటి యూనిట్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్.